వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అలాగే నా ముందున్నటువంటి పెద్దలకి అందరికీ శనార్థి నమస్కారం. ఇక్కడ తీసుకున్నటువంటి అంశం చాలా పెద్దది. అసలు గొల్లగట్టు సాంస్కృతిక చరిత్ర కావచ్చు, ఉత్పత్తి కులాల ఆధ్యాత్మికత కూడా చాలా పెద్ద అంశం ఇది. ఎందుకంటే ఆది మానవుడి నుండి మొదలు పెడితే నేటి నాగరిక మానవుడి వరకు కూడా ఒకే వృత్తిని కొనసాగిస్తూ ఆధ్యాత్మికత, ఎలాంటి ఆధ్యాత్మికత? ప్రకృతిని పూజించేటువంటి ఆధ్యాత్మికత. ఆనాడు శ్రీకృష్ణుడి నుంచి మొదలు పెడితే నేటి వరకు కూడా మనం ప్రకృతినే పూజిస్తుంటుంది మన జాతి, యాదవ జాతి. ఆనాడు ఇంద్రుడిని పూజించాలని చెప్పినప్పుడు ఏదైతే ఆర్యవర్గాలు ఉన్నాయో ఆర్య తెగలు ఇంద్రుడిని పూజించాలి, ఇంద్రుడిని పూజిస్తే మాత్రమే ఇక్కడ మీకు వర్షాలు పడతాయని చెప్తే, ఇక్కడ మనకు వర్షాలు పడాలన్నా, ఇక్కడ మనకు పచ్చని గడ్డి దొరకాలన్నా ఈ గోవర్ధనగిరి పర్వతం వల్ల అని చెప్పేసి మనం మొట్టమొదట పూజించాల్సింది గోవర్ధనగిరి పర్వతాలని చెప్పి ఆధ్యాత్మికత ఏదైతే ప్రకృతిలో మమేకమో, మన శారీరక శ్రమ సంపదలో మమేకం అవుతామో వాటిని మాత్రమే పూజించాలని చెప్పినటువంటి శ్రీకృష్ణుడు మొట్టమొదట మనం పూజించింది గోవర్ధనగిరి పర్వతాన్ని. కాబట్టి నేటి మనం పూజించేటువంటి గంగదేవత కూడా చాలామంది మన గంగదేవత అనుకుంటుంటే శివుడి గంగ అనుకుంటారు. మన ముఖ్య గంగ శివుడి గంగ కాదు, కాటమరాజు గంగ. అయితే ఈ చరిత్ర, సాంస్కృతిక చరిత్ర ఇదంతా తెలవక చాలా పెద్దగా ఉంటుంది వాస్తవానికి. కాటమరాజు గురించి ఒక గంట సేపు మాట్లాడతాను, నేను 2 నిమిషాలు మాట్లాడంటే మాట్లాడలేకపోతాం. అయితే మొదటి నుంచి కూడా మనకేంటంటే ప్రకృతితో మమేకమైనటువంటి జాతి మనది. మన పేర్లు కూడా చూడండి, గట్టయ్య, గట్టు, పెద్ద గట్టు, కొండయ్య అంటే ఆ పేర్లు కూడా ఆ ప్రకృతితో మమేకమై వాటితో మనం ఆ పేర్లు కూడా ఆ కొండలు, గుట్టలు, ఆ దేవుని పేర్లు వాటిని పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గొల్లగట్టు అంటే వాస్తవానికి లింగమంతులు అనే వ్యక్తి కాటమరాజుకు సంబంధించిన చరిత్ర అది. మనం తెలియకేమనుకుంటున్నాం అంటే లింగమంతులు ఆయన శివుడు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ కనిగిరిని పాలించినటువంటి కాటమరాజు ఇక్కడ ఏది ఉండ్రుగొండ ప్రాంతాన్ని కూడా పరిపాలించడం జరిగింది. ఆ ఉండ్రుగొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న క్రమంలోనే ఆయనకు ఇక్కడ ఒక 75 బిరుదులు, 5 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఒక పేరే లింగమంతులు. ఆ విధంగా ఆయన పేరు కాటమరాజు పేరు కాస్త ఏంటంటే ఇక్కడ లింగమంతులు అయింది. అందుకే అక్కడ అగుమంచమ బోనం, ఎలమంచమ బోనం, నెక్స్ట్ ఈ బేనీడుకు సంబంధించిన ఇవన్నీ వస్తుంటాయి. సరే, చరిత్ర చాలా పెద్దది, తక్కువ సమయంలో చెప్పాలంటే చెప్పలేకపోతున్నాం. ఏది ఏమైనా సాంస్కృతిక మరియు చారిత్రక అంశాలను మన జాతికి తెలియజేస్తూ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ సార్.